నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ. అల్లు ఫ్యామిలీ లేకపోతే మెగా ఫ్యామిలీ లేదా, లేక మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు ఫ్యామిలీ లేదా? ఎవరు ముందు ఎవరు తర్వాత? ఎవరితో ఎవరికి ఫేమ్ వచ్చింది? అసలు గొడవేంటి? ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలయ్యింది? ముందు ఈ వీడియో చూడండి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇది రిలీజ్ అయింది. ఇందులో జనసేన గాజు గ్లాస్ గుర్తుతో పవన్కు సంఘీభావం తెలిపినట్లుగా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ మామకు సపోర్ట్ చేశాడు. అది కూడా చూద్దాం. మై హార్ట్ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ ద పాత్ యూ హ్యావ్ చూజన్, డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ దట్ యూ ఆస్పైర్ ఫర్ అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇక్కడితో ఆగితే కథ వేరేలా ఉండేది. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు, జనసేన బద్ధశత్రువుగా చెప్పుకునే వైసీపీ నేత శిల్పా రవికి మద్దతు ప్రకటించాడు. అది కూడా ఒకసారి చూద్దాం. అసలు కథ ఇక్కడి నుంచే మొదలయ్యింది. వైసీపీకి మద్దతు ప్రకటించడంతో జన సైనికులే కాకుండా మెగా అభిమానులు ఐకాన్ స్టార్ మీద దుమ్మెత్తిపోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడారు. అలాగే చివరికి మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూడా ఓ ట్వీట్ చేశారు. ఆ రెండు చూసేద్దాం. ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చౌక రాజకీయాలు ఎవరన్నా చేస్తారని తమ్ముళ్ళు, మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి భయం అవునా కాదా? ఇక్కడ టీడీపీ అధినేతేమో అల్లు అర్జున్ తప్పు లేదు, కానీ వాడుకున్న శిల్పా రవిదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడితే, అదే ఫ్యామిలీకి చెందిన నాగబాబు చేసిన ట్వీట్ మాత్రం రచ్చలేపిందని చెప్పొచ్చు. అదొకసారి చూద్దాం. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. దీంట్లో నేరుగా అల్లు అర్జున్ను ప్రస్తావించకపోయినా అది ఆయన గురించే చేసినట్లు తెలుస్తోంది. ఇక అల్లు ఆర్మీ నాగబాబును, ఆయన ట్వీట్ను విపరీతంగా ట్రోల్ చేశారు. అంతే, ఆ తరువాతి రోజే నాగబాబు ట్విట్టర్ను డియాక్టివేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఒకసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. అది కూడా చూసేద్దాం. అండి, నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అయితే దీనికంటే ముందే నాగబాబు చేసిన ట్వీట్ గొడవగా మారడంతో ఆయన మీద విపరీతమైన దాని ఏమంటారు ట్రోలింగ్స్ జరిగాయి. దీన్ని తట్టుకోలేక ఆయన తన ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ బైట్ ఇప్పుడు చెప్పిందంతా బయటకు వచ్చి అల్లు అర్జున్ బయట చేశాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడని చెప్పేసి ఒక ట్వీట్ వైరల్ అయింది. అందులో ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో అల్లు రామలింగయ్య గారు, దెర్ ఈజ్ నాగబాబు హూ వర్క్స్ ఇన్ దట్ బైస్కిల్ షాప్ అపోజిట్ ద బాపట్ల పోస్ట్ ఆఫీస్ అని ఒక అల్లు అర్జున్ అఫీషియల్ సైట్లో పెట్టినట్టుగా ఒక ట్వీట్ వైరల్ అయింది. కాకపోతే ఇది ఫేక్ కావచ్చు అని చెప్పేసి అన్నారా. తర్వాత చూస్తే మళ్ళీ ఆయన అకౌంట్లో ఇదేం లేదు. కానీ ఇది నిజంగానే ఫేక్ అయినా కావచ్చు. కానీ ఇందులో ఒక చిన్న వాస్తవం అయితే ఉంది. అదేంటంటే, చిరంజీవి మొదట వచ్చినప్పుడు చాలా స్వయం కృషితో, టాలెంట్తో ఎదుగుతూ వచ్చాడు. దాన్ని గుర్తించిన అల్లు రామలింగయ్య గారు తన అల్లుడిని చేసుకోవడం, బావమరిది అల్లు అరవింద్ చిరంజీవితో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ ఇండస్ట్రీలో చిరంజీవిని మెగాస్టార్గా ఎదిగేలా చేశాయి. ఇది కాదనలేని మాట. టాలెంట్ ఒక్కటే సరిపోదు, దానికి తగ్గ సహకారం, లక్ కలిసి రావాలనేది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలిసిందే. అదే అల్లు రామలింగయ్య రూపంలో చిరంజీవికి కలిసొచ్చింది. ఆ తర్వాత జనరేషన్లో అల్లు అర్జున్ హీరోగా ఎదగడం మొదలయ్యాకే అల్లు వర్సెస్ కొనిదెలగా పరిస్థితి మారిపోయిందంటారు.
మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్కు సపోర్ట్ చేయలేదనేది ఇండస్ట్రీలో టాక్. ఆయన సినిమాల విషయంలో కానీ అవార్డుల సందర్భాల్లో కానీ ఉదాసీనంగా ఉన్నారు. అలాంటప్పుడు అల్లు అర్జున్ నుంచి రియాక్షన్ అదే స్థాయిలో ఉండడంలో తప్పేముంది? ఈ గొడవంతా సరైనోడు సినిమా సమయంలోనే మొదలైందని అంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ చేసింది తప్పే అనే వారంతా 2019లో పవన్ పక్క నుండి అల్లు అర్జున్ ఒక్కడే ప్రచారం చేశాడన్న మాట మర్చిపోతున్నారు. ఆ ఫోటో ఒకసారి చూద్దాం. ఇది ఆ ఫోటో. ఏ హీరో అయినా తన మీద నెపోటిజం ముద్ర పడొద్దనే అనుకుంటాడు. అలాగే అల్లు అర్జున్ కూడా తన మీద మెగా ఫ్యామిలీ ముద్ర లేకుండా సొంతంగా ఎదగాలనుకున్నాడేమో. వచ్చిన అవకాశాలు కలిసొచ్చాయి. మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా అల్లు హీరోగా ఓ గుర్తింపు వచ్చింది. ఓ కమెడియన్ మనవడు పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకే అతని అసలైన మెగాస్టార్ అంటాడు రామ్ గోపాల్ వర్మ. అదేంటో ఒకసారి చూద్దాం. I had the least trust in Bunny. And I'm happy proved everybody wrong, including me. And he became such a big star. Grandson of a comedian anta pedda star avadam anedi mottham asale world charitralo jaraledu. Andukani tanu real mega star ani chepparu. Bunny is an independent star. He is not related to Chiranjeev gar star kabatti Bunny jol అందులో వాళ్ళకి Bunny నచ్చాడు. సో తనకి తను ఎదిగాడు. అయితే ఇప్పటి గొడవ మీద అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఫ్యాన్స్కు ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం పవన్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ పేరుతో కొట్టేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులు చేసే రచ్చన ఆపడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. వాళ్ళు కనుక ఒక్కసారి తగులుకుంటే చాలా దారుణంగా ట్రోల్స్కు దిగుతారు. అయినా ఎప్పుడూ వారిని వారించిన దాఖలాలే లేవు. ఇప్పుడు అల్లు అర్జున్ను కూడా పుష్ప 2 హిట్ కాకుండా చూస్తామని ఇంకా పర్సనల్గా కూడా చాలా రకాలుగా బెదిరిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్టు పట్టించుకోవడం లేదు. ఇక్కడ అభిమానులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ రేపటి రోజు కలిసిపోతారు. అది అభిమానులు గుర్తుంచుకుంటే బెటర్. ఇంకొక విషయం ఏంటంటే నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడని చెప్పుకున్నాం కదా, మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేసుకుని తన అంతకుముందు చేసిన పోస్ట్ని డిలీట్ చేసినట్టుగా ఒక మెసేజ్ కూడా పెట్టారు. అది మ్యాటర్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.